హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈరోజు మనం పాలకూరతో పచ్చడినైతే ప్రిపేర్ చేసుకుందామండి. చూసారు కదండీ! పాలకూర వచ్చేసి ఎలా ఉందో. మనము ఈ పచ్చడి కనుక ప్రిపేర్ చేసుకున్నామంటే మనం దీన్ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే మనకు 3 డేస్ అయినా చాలా బావుంటుంది. ఇక మనకు ఈ పచ్చడొచ్చేసి మనకు ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్‌లోకి తీసుకున్నా చాలా బావుంటుందండి. పూరి, చపాతీ, దోస విత్ రైస్ ఇలా మనం దేంట్లోకి తీసుకున్నా ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్‌లోకి తీసుకున్నా చట్నీకి బదులుగా దీన్నైతే తీసుకోవచ్చన్నమాట. చాలా బావుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని మాతో కామెంట్‌లో షేర్ చేసుకోండి. ఇక ఈ మనకు పాలకూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్‌ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ముందుగానైతే ఈ ఇలా మనమైతే పాలకూరనైతే తీసుకోవాలన్నమాట. చూసారు కదండీ! మనకు పాలకూర వచ్చేసి ఎలా ఉందో. చాలామంది లేతగా ఉన్నటువంటి పాలకూరనే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అలా లేతగా ఉన్నటువంటి ఆకులతోనే ఎక్కువ పచ్చడిని కానీ, కర్రీస్ కానీ చేస్తూ ఉంటారు. కానీ మనం పాలకూరని తీసుకుంటే సరిపోతుందండి. చాలా ఫ్రెష్‌గా ఉన్నటువంటి పాలకూరతో మనం ఎలాంటి రెసిపీస్ చేసినా కూడా చాలా బావుంటుంది కాబట్టి ఇక నేను చెప్పే విషయం ఏంటంటే ఒకటంటే ఒకటి అదేంటంటే గనక మీరు ఫ్రెష్‌గా ఉన్నటువంటి వెజిటబుల్స్ కానీ, ఆకుకూరలు కానీ ఇలా ఫ్రెష్‌గా ఉన్న వాటితో ఎలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేసుకున్నా కానీ కర్రీ అనేది, పికిల్స్ కానీ చాలా బావుంటాయన్నమాట. కాబట్టి మీరు కూడా ఇలా ఫ్రెష్‌గా ఉన్నటువంటి ఆకుకూరలతో మీరు ఈ పచ్చడినైతే ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదండీ ఎంత బావుందో. ఇలా మీరైతే పాలకూరనైతే తీసుకొచ్చుకోండి. ముందుగా మీరు పాలకూరనైతే తీసుకొని చక్కగా వాటర్‌లో కడిగి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మీరైతే ఎక్కువగా ఇందులో పాలకూరలో కడిగేటప్పుడు మనకు వాటర్ అనేటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు వీలైనంత వరకు వాటర్ లేకుండా చూసుకోవాలన్నమాట. ఇలా మీరైతే వాటర్ లేకుండా చూసుకున్న తర్వాత మీరైతే వేరొక బౌల్ అయితే తీసుకొని అందులో పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇలా గ్రీన్ చిల్లీని వేసుకున్న తర్వాత అందులో మనం కడిగి పక్కన పెట్టేసుకున్నటువంటి పాలకూర ఉంటుంది కదండీ! దాన్ని మొత్తం ఇందులో వేసేసుకొని స్టవ్ ఆన్ చేసి మనం మూత పెట్టేసి అలా వదిలేసామంటే మనకి ఇలా పాలకూర అనేది ఉడికిపోతుంది. చూసారు కదండీ! మనం ఎంత వరకు మినిమమ్ ఒక 2 కేజీస్ వరకు పాలకూర వేసుకున్నా మనకు చట్నీ అనేది చాలా తక్కువగానే అవుతుందన్నమాట. ఇలా మీరైతే చక్కగా పాలకూరనైతే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ టైంలో మనకు పాలకూర అనేది చల్లారిపోతుంది కాబట్టి ఇక ఆ తర్వాత మనం స్టవ్ పైన మరొక ప్యాన్ అయితే తీసుకోవాలన్నమాట. ఇలా స్టవ్ పైన మీరైతే మరొక ప్యాన్ అయితే తీసుకొని అందులో ఇలా ఆయిల్‌ని అయితే వేసుకోండి. ఇలా ఆయిల్‌ని వేసుకున్న తర్వాత మీరైతే హాఫ్ టేబుల్ స్పూన్ వరకైతే మీరు ఆవాలు, జీలకర్రనైతే యాడ్ చేసేసుకోండి. మరి ఎక్కువగా వేయొద్దండి. ఇక మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే పాలకూరలో ఈ వెల్లుల్లి రెబ్బలను వేస్తేనే మనకు పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. మీరు తప్పకుండా వెల్లుల్లి రెబ్బలనైతే వేసుకోండి. చాలా బావుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎట్టి పరిస్థితిలో వీటినైతే స్కిప్ చేయొద్దన్నమాట. ఇక ఆ తర్వాత ఒక మీడియం సైజులో ఉన్నటువంటి ఉల్లిపాయ ముక్కలనైతే తీసుకోవాలి. మనకు 3 ఆర్ 4 టేబుల్ స్పూన్స్‌ల వరకైతే మనమైతే పచ్చి శనగపప్పునైతే తీసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకొని చక్కగా మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇక మనకు పాలకూరొచ్చేసి ఈ చలికాలంలో చాలా వరకైతే ఆకుకూరలు మనకు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఎక్కువగా మార్కెట్‌లో మనకు అవైలబుల్‌గా ఉంటాయి కాబట్టి, మీరు వీలైనంత వరకు సీజనల్‌లో దొరికేటువంటి వెజిటబుల్స్‌ని అయితే వండుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఇక మనకు పాలకూరొచ్చేసి చాలా అంటే చాలా మంచిదండి. హెల్త్‌కి చాలా మంచిది. చాలామంది తినకుండా ఉంటారు కాబట్టి, ఇలా మీరు గనుక పచ్చడి చేసి పెట్టారంటే ప్రతి ఒక్కరు తినేస్తారు. చాలా బావుంటుంది. హెల్త్ పరంగా చాలా యూజెస్ ఉంటాయన్నమాట. ఇక మనమైతే ఇలా ఆనియన్స్‌ని, పచ్చి శనగపప్పుని ఇలా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. మరి హై ఫ్లేమ్‌లో ఉంచకూడదు. లో ఫ్లేమ్‌లో కూడా ఉంచకూడదు. ఎందుకంటే ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అవ్వాలంటే మీడియం ఫ్లేమ్‌లో ఉంచి చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక ఆ తర్వాత మనం సాల్ట్ అనేది ఇందులో యాడ్ చేసేసుకోండి. సాల్ట్ అనేది కాస్త వేసుకున్నామంటే ఇలా రాక్ సాల్ట్ అయితే వేసానన్నమాట. మీరు సాల్ట్ వేసుకున్నారంటే ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అవుతాయి.
పాలకూర అనేది మనకు చాలా రకాలుగా హెల్త్‌కి అయితే చాలా మంచిది కాబట్టి తప్పకుండా మీరైతే పాలకూర అనేది తినండి. మనకి ఈ సీజన్‌లో ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి తప్పకుండా మీరు మీ ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుందండి. ఇంకా మనం ఇందులో కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలన్నమాట. ఇలా పసుపును కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు తప్పకుండా మీరైతే ఈ పాలకూర పచ్చడి అయితే తినండి. చాలా బావుంటుంది. దీనివల్ల మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. చాలా బావుంటుందండి. ఇక మీరైతే పాలకూరని చక్కగా మీరు మిక్సీ జార్‌లో వేసుకోవాలన్నమాట. మీరు ముందుగా ఉడికించి పెట్టుకున్నారు కదండీ! ఆ ఉడికించి పెట్టుకున్నటువంటి పాలకూరనైతే మిక్సర్ జార్‌లో వేసుకోవాలి. ఇలా వేసుకొని చక్కగా మనం మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకునేటప్పుడు జస్ట్ మనకు 1 ఆర్ 2 టైమ్స్ అలా పల్సిస్తే సరిపోతుంది. మరి ఎక్కువగా వేయనవసరం లేదండి. చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక మనకు ఈ పాలకూర వచ్చేసి చాలా అంటే చాలా రకాలుగా మనకు విటమిన్స్ అయితే మినరల్స్ ఇందులో చాలా అంటే చాలా పోషక విలువలు కలిగినటువంటి ఈ పాలకూర పచ్చడి అయితే మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో తప్పకుండా మీ ఫీడ్‌బ్యాక్‌ని మాతో షేర్ చేసుకోండి. చూసారు కదండీ! మనమైతే పాలకూరనైతే ఇలా మిక్సీ జార్‌లో వేసుకోవాలి. చూసారు కదండీ! మరీ పేస్ట్‌లా ఉండకూడదండి. ఎందుకంటే టేస్ట్ అనేది సరిగ్గా ఉండదు. తినడానికి అంత బాగోదు కాబట్టి మనం ముందుగా తాలింపు వేసుకున్నాం కదండీ! అదే తాలింపులో మనం ఈ పేస్ట్‌ని అయితే ఇందులో వేసేయాలన్నమాట. మనం ఇలా వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి. ఇలా తాలింపు వేసుకున్న తర్వాత మనం చక్కగా కలుపుకుంటే సరిపోతుంది. ఇక మీరైతే ఎక్కువ ఆయిల్ అనేది ఎక్కువగా తినేవారైతే మీరు కాస్త ఆయిల్‌ని ఎక్కువగానే వాడాలి. తక్కువగా వేసుకోవద్దండి. ఇక మీరు స్టోర్ చేసుకోవాలి అని అనుకునేవారైతే మీరు ఆయిల్‌ని ఎక్కువగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఫ్రిడ్జ్‌లో కనుక స్టోర్ చేసుకున్నారంటే 3, 4 డేస్ వరకైతే ఉంటుంది. మీరు లేదండి అప్పటికప్పుడే మాకు ఇంట్లో సరిపోతుంది ఇప్పటి వరకే అని అనుకుంటే మాత్రం ఆయిల్ తక్కువగా వేసుకోండి. జస్ట్ మనం 3 ఆర్ 4 మినిట్స్ పాటు ఇలా ఉడికించి తీసేస్తే సరిపోతుంది. కానీ తప్పకుండా స్టోర్ చేసుకోవాలంటే ఆయిల్ అనేది ఎక్కువ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలనమాట. ఇక మనం ఎలా చేసుకున్నా కానీ పాలకూర పచ్చడి అనేది చాలా బావుంటుందండి. మీరు ఈ ప్రాసెస్‌లో గనక పాలకూర పచ్చడి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలని మీరు అనుకుంటారు. ఎందుకంటే అంత బావుంటుంది కాబట్టి. చూసారు కదండీ! మనకి ఈ పచ్చడి వచ్చేసి ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా చాలా బావుంటుందండి. ఇక మనకు మనకు పాలకూరలో ఇలా మీరైతే హాఫ్ టేబుల్ స్పూన్ వరకైనా గానీ, 1 టేబుల్ స్పూన్ వరకైనా ఇలా మీరు కొబ్బరి పొడి వేసి చక్కగా ఫ్రై చేసుకున్నారంటే చాలా బావుంటుందండి. ఇలా మీరు కొబ్బరి పొడి వేసుకున్నా, వేసుకోకపోయినా చాలా బావుంటుంది. వేసుకోవడం అనేది మీ ఆప్షనల్ కానీ చాలా బావుంటుంది. ఇలా మీరు కనుక ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ఇక మీకు ఎలా వచ్చిందో తప్పకుండా మీ ఫీడ్‌బ్యాక్‌ని మాతో షేర్ చేసుకోండి. మా వీడియోనైతే మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. థాంక్ యూ ఫర్ వాచింగ్.